హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ ఈటరీ దగ్గరికి వచ్చాం. అదే ఐస్ క్రీమ్. చాలా మంది ఐస్ క్రీమ్ లో షుగర్ ఉంటుందని తినరు కదా, బట్ ఇది మనం తినచ్చు. సో మనకి ఇందులో కూడా మనకి షుగర్ ఫ్రీ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మనం ఒకసారి వెళ్ళి లోపలికి వెళ్ళి అవి ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి, అసలు ఏం డిఫరెంట్ ఫ్లేవర్స్ ఏమున్నాయి అన్ని కూడా మనం చూద్దాం ఫ్రెండ్. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే మనం ఈ ఆర్గానిక్ ఎలా తయారు చేశారు అనేది కూడా మనం ఇక్కడ ట్యూటోరియల్ లో కూడా పెట్టారన్నమాట. వచ్చిన వాళ్ళు కూడా చూడొచ్చు. జాగరీ కానీ ఇప్పుడు పామ్ షుగర్ ఒక ఇంగ్రీడియంట్ అంటే ఒక టైప్ ఆఫ్ లైక్ మన చాక్లెట్ ఐస్ క్రీమ్ ఉందంటే దానికి పామ్ షుగర్ వాడటం, అలాగే నెక్స్ట్ డేట్ షుగర్ అంటే డేట్ నుంచి న్యాచురల్ ఎవ్రీథింగ్ న్యాచురల్ పద్ధతిలో మనకి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసింది అనమాట షుగర్స్. ప్లస్ మనం చాలా చూస్తాం ఐస్ క్రీమ్స్ అన్ని ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఆ ప్రిజర్వేటివ్స్ వాళ్ళు సెపరేట్ లిక్విడ్ అవి వాడుతుంటారు. కానీ ఇక్కడ మాత్రం అలాంటి జస్ట్ పేటెంటెడ్ వాల్యూగా ప్రిజర్వేటివ్స్ మనం చూస్తూ ఉంటాం కదా. బీన్స్ ఉంటాయి మనకి మార్కెట్ లో దొరుకుతాయి, వెజిటేబుల్ బీన్స్. ఆ బీన్స్ దాని నుంచి న్యాచురల్ గా ఎక్స్ట్రాక్ట్ చేసిన బ్యూకర్ గమ్ దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసింది. దాంతో స్టెబిలైజర్ థిక్నర్స్ అంటే మన ఐస్ క్రీమ్ థిక్నింగ్ చేయడానికి కూడా దాన్ని చూస్తున్నాం. ఇది వీళ్ళు పేటెంటెడ్ థింగ్ అనమాట. సో దాంతో కూడా తయారు చేశారు ఇది. సో న్యాచురల్ గా ఒక ఫార్మర్ దగ్గర నుంచి న్యాచురల్ పద్ధతిలో ఏదైతే ఆర్గానిక్ గా చేసిన కౌస్ నుంచి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన మిల్క్ నే వాడతారు అన్నిటికీ కూడా. సో ఇక్కడ మనం చూసుకుంటే చూడండి, ఇక్కడ మనకి న్యాచురల్ గా ఐస్ క్రీమ్స్, సీతాఫల్ ఐస్ క్రీము, నెక్స్ట్ లిచ్చి ఉంది, నెక్స్ట్ కోకోనట్ ఫ్లేవర్స్ ఉంది, నెక్స్ట్ గుల్కండ్ ఉంది. ఇవన్నీ కూడా ప్రతి ఐస్ క్రీమ్ కూడా న్యాచురల్ పద్ధతిలో ఆర్గానిక్ లో చేసినవి అనమాట. సో మనకి ఇంకా ఫ్లేవర్స్ ఉన్నాయి. మనం ఇంకా చూసుకుంటే అవేటే కదా ఓన్లీ ఐస్ క్రీమ్స్, నాట్ ఓన్లీ ఐస్ క్రీమ్స్. మనం చూసుకుంటే న్యాచురల్ ఆర్గానిక్ లో ఉన్న రాక్ సాల్ట్స్, నెక్స్ట్ హనీ, న్యాచురల్ గా ఎక్స్ట్రాక్ట్ చేసిన హనీ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా ఉంది. హనీ కూడా ఉంది. నెక్స్ట్ కౌగి ఇవి ఉన్నాయి. నెక్స్ట్ వైల్డ్ ఫారెస్ట్ నుంచి హనీ చేసిన న్యాచురల్ గా హనీ. సో అన్ని కూడా న్యాచురల్ ఆర్గానిక్ వేలో మనం తెచ్చుకున్నాం అనమాట. సో మీరందరూ కూడా ఎవరైతే ఆర్గానిక్ యూజ్ చేస్తున్నారో, వాళ్ళు యూసేజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. మనం ఈ ఐస్ క్రీమ్ బెంగళూరులో కూడా స్టార్ట్ చేయడం అనేది ఇదే ఫస్ట్ స్టోర్. సో మనం ఇక్కడికి రావాలి అంటే బొమ్మన్హల్లి మెట్రో స్టేషన్ ఆపోజిట్ లోనే ఉన్న దగ్గరికి వచ్చి మనం తీసుకోవచ్చు. సో మీరు ఇక్కడికి వచ్చి వాకింగ్ వచ్చి కూడా తినచ్చు, లేదంటే కనుక మీరు ఆ స్విగ్గీ జొమాటోలో వాటిలో కూడా ఆర్డర్ చేయొచ్చు అనమాట. సో మనం లోపలికి వెళ్ళి ఐస్ క్రీమ్ ఎలా తయారు చేస్తున్నారు, ఐస్ క్రీమ్ ఏమేమి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి, టాపింగ్స్ ఏం చేస్తున్నారు, సో అసలు ఇది కాస్టింగ్ ఎంత అవుతుంది అంతా కూడా మనం చూద్దాం ఒకసారి. సో ఇక్కడ వెనిలా ఉంది, నెక్స్ట్ బటర్ స్కాచ్ ఉంది, బ్లాక్ కరెంట్ ఉంది, నెక్స్ట్ మ్యాంగో ఫ్లేవర్ ఉంది, నెక్స్ట్ వచ్చి జాక్ ఫ్రూట్, నెక్స్ట్ సీతాఫల్, నెక్స్ట్ చాక్లెట్, ఎవ్రీథింగ్ ఆల్ ఫ్లేవర్స్. మనం ఏంటంటే ఆల్మోస్ట్ లైక్ 20-25 ఫ్లేవర్స్. సో మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇక్కడ చూడొచ్చు. అంటే న్యాచురల్ గా ఉన్న ప్రతిదీ కూడా న్యాచురల్ గా ఆర్గానిక్ గా ఉన్నాయి. ఇవి కూడా డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా డిఫరెంట్ ఉన్నాయి. సీడ్స్ ఉన్నాయి, ఫ్లాక్స్ సీడ్స్ ఉన్నాయి. ఆర్గానిక్ గా కావాలంటే అంటే డిఫరెంట్ ఒక్కొక్క ఫ్లేవర్ తోటి ఒక్కొక్క కాంబినేషన్ బాగుంటుంది. సో అలాగనే ఇవన్నీ కాకుండా ఇక్కడ బెస్ట్ ఐటమ్ ఏదైనా చెప్పుకోవాలనుకుంటే కనుక మనకి ఎక్కడ దొరకంది ఏంటంటే ఐస్ యాపిల్. మనకి చెప్పుకోవాలి తాటి ముంజులతోటి ఐస్ క్రీమ్. ఇది టాపింగ్ చేసుకుని నెక్స్ట్ బ్యాచ్ వెనీలా ఫ్లేవర్ ఉంటుంది కదా, వెనీలా ఫ్లేవర్ పైన దీని టాపింగ్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. సో మనకి బయట ఎక్కడ కూడా ఈ తాటి ముంజులది అయితే దొరకదు. సో ఇది కూడా ఆర్గానిక్ గా తీసుకున్నది అనమాట. ఇవేంటంటే మీరు ఒక్కసారి టేస్ట్ చేస్తే దాని గురించి తెలుస్తుంది కూడా. మనం కూడా చూద్దాం తర్వాత టేస్ట్. సో ఇక్కడ ఇంకా చూసుకుంటే వీళ్ళు మనకి ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హౌ టు ఎంజాయ్ అంటే కోన్ లో ఒక కౌన్ పని తీసుకోవచ్చు, లేదా ఒక స్కూప్ కింద తీసుకోవచ్చు. దానిపైన టాపింగ్స్ ఇందాక మనం చెప్పుకున్న టాపింగ్స్, సిరప్స్. సో ఆఫ్టర్ ఫైనల్ స్టెప్ ఇస్ వెయిట్ అనమాట. మనం ఎంత ఇవన్నీ టాపింగ్ అయిన తర్వాత ఎంత వెయిట్ వచ్చింది దాన్ని బట్టి ప్రైస్ ఉంటుంది. ఆ ప్రైస్ ఏంటంటే 1 రూపీ పర్ గ్రామ్ అనమాట. సో మనం 100 గ్రామ్స్ చూసుకుంటే 100 రూపీస్. సో మనకి ఇష్టమైన తోటి మన ఓన్ గా ఏది కావాలంటే అది టాపింగ్ చూస్ చేసుకుని మనం తీసుకోవచ్చు. సో ద రేట్ విల్ బి డిసైడెడ్ అగైన్ మనం ఏం తీసుకున్నాం దాన్ని బట్టి ఉంటుంది. సో మనం ఇక్కడికి వచ్చేటప్పటికి కొత్త ఇది న్యూ స్టోర్ కాబట్టి బెంగళూరులో స్టార్ట్అప్ స్టోర్ కింద స్టార్టింగ్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే లోకల్ కింద న్యూ ఇన్నోవేషన్ కింద వీళ్ళు ఐస్ క్రీమ్స్ తోటి డిఫరెంట్ మ్యాజిక్స్ అనమాట. సో వైట్ ఫీల్డ్ విస్మయ, నెక్స్ట్ వచ్చి రాజాజీనగర్ మిఠాయి మనీ అంటే రాజాజీనగర్ మిఠాయి మనీ అంటే ఇది డ్రై ఫ్రూట్స్ తోటి చేసేది మిఠాయి మనీ. ద బేస్ ఇస్ ఇంపార్టెంట్ మనకి. బేస్ ఏంటంటే ఆర్గానిక్ లో న్యాచురల్ పద్ధతిలో చేసింది. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ షుగర్స్ కానీ న్యాచురల్ షుగర్స్ కానీ వాడకుండా ఆర్గానిక్ వేలో చేసింది అనమాట. మనం ఇంతకుముందు చేసినప్పుడు మనకు కావాల్సిన మనం టాపింగ్ మనం సెలెక్ట్ చేసుకుందాం. సో బ్రదర్ విచ్ ఇస్ దిస్ వన్? వెనీలా. ఇండియన్ నాకు సీతాఫల్ కావాలి. దిస్ వన్. సో నేను ఇక్కడ సీతాఫల్ తీసుకున్నాను. స్టైల్ ఫుడ్ సమ్ మోర్ కొంచెం తీసుకున్నాను. ఓకే, ఇది బేస్. మనకి ఈ బేస్ కి మనకి ఏది బెటర్ ఉంటుంది అనేది మనం చూస్ చేసుకోవచ్చు. సో ఐఎమ్ గోయింగ్ విత్ పుట్ ఆన్ న్యాచురల్ సీడ్స్. దాని తర్వాత దీని బేస్ కి ఇది సీతాఫల్ కాబట్టి దీని బేస్ మీద టాపింగ్ కూడా మనం సీతాఫల్ తీసుకోవచ్చు అనమాట. బేసింగ్ టాపింగ్. సో ఇది
బా 2 సీతాఫల్ అనేది చాలా బాగా క్లియర్గా తెలుస్తుంది. దీని మీద ఒకసారి టాపింగ్ ఎలా ఉంటుందని చూడడానికి మనం హనీ కూడా ఒకసారి స్మాల్ ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. జస్ట్ మిక్సీ కప్ మనం మిక్స్ చేసి ఒకసారి దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది. నేనైతే 2-3 డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా ట్రై చేశాను. ఆ ఫ్లేవర్స్ కూడా చాలా బాగుంది. ఇది జాక్ ఫ్రూట్, ఇది సీతాఫల్ తీసుకున్నాను. ఇంతకుముందు జాక్ ఫ్రూట్ ట్రై చేశాను. నెక్స్ట్ తాటి ముంజులు ట్రై చేశాను. తాటి ముంజులది అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది అసలు ఫ్లేవర్ చూసుకుంటే. సో మీరు కనుక ఇది చూడాలంటే ఇటు పక్క బొమ్మనహల్లిలో ఉంటే ఇక్కడ రండి చూడండి. లేదు దూరంగా ఉన్నారంటే మీరు ఆన్లైన్ స్విగ్గీలో వాటిలో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట ఇది. సో ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, రండి ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ తోటి, అందరితోటి, పిల్లలతోటి, అందరితోటి రండి. ఇది సమ్మర్ లో ఇంకా మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో మంచి హాట్ సమ్మర్ లో వచ్చి మంచి ఐస్ క్రీమ్ తిని బాగా ఎంజాయ్ చేయండి. సో డిఫరెంట్ ఫ్లేవర్స్ అన్ని కూడా ఉన్నాయి. ఆర్గానిక్, అందులోని ఆర్గానిక్. సో పెద్దవాళ్ళు తినకూడదని ఇందాక చెప్పుకున్నట్టు పెద్దవాళ్ళు తినకూడదని ఏ కాన్సెప్ట్ లేదు. సో పెద్దవాళ్ళు కూడా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలతో పెద్దలు అందరూ వచ్చి రండి, ఎంజాయ్ చేయండి. మీరు రాలేకపోతే మాత్రం అగైన్ మళ్ళీ చెప్తాను, యూ కెన్ ఆర్డర్ ఇట్ ఇన్ స్విగ్గీ అండ్ జొమాటో. సో మీరు ఆర్డర్ చేయండి, ఎంజాయ్ చేయండి. సో సైనింగ్ ఆఫ్.